ఒకసారి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిక గారికి క్లాప్స్ కొడుతూ, సదానంద దేవి గారి క్లాప్స్ కొడుతూ, మరి ప్రతి వారం మనం చెప్పుకునేటువంటి సబ్జెక్ట్స్ పత్రిజీ గారు అందించినటువంటి జ్ఞానం, పిరమిడ్ మాస్టర్ల యొక్క వినియోగార్థం మనం చెప్పుకుంటున్నాం. ఎవరైతే పిరమిడ్ మాస్టర్గా ఎదగాలి అనుకున్న వారు వీటిని అధ్యయనం చేయాలి. అహంకారము, మమకారము మనం ఎందుకోసం వస్తుంది, ఎందుకు ధ్యానం చేస్తున్నాం, ఎందుకు సజ్జన సంగతి చేస్తున్నాం, ఎందుకు స్వాధ్యాయం చేస్తున్నామంటే ఈ రెండింటిని తొలగించుకోవడం కోసమే. కానీ మనం ప్రయత్నం చేయాలి. తొలగించుకోవడం మహా కష్టమే. ఏదో సామెత చెప్తారు, చింత చచ్చిన పులుపు చావదు. కాబట్టి శరీరం ఉన్నంత వరకు ఈ రెండు తప్పనివి ఉంటాయి ప్రతి ఒక్కరిలోనూ. కానీ తొలగించుకునే ప్రయత్నంలో నిమగ్నం కావాలి. కాబట్టి ఒక యోగి ఏ విధంగా జీవించాలి? అడుసునంద తామర అడుసునంటకయుండు, విషము కలిగి నాకు విషం మృంగకయుండు, విషయ వాంఛల నెరిగిన నరుడు నిత్య యోగియే ఉండు చెప్పేసి చెప్తున్నాడు వేమన. తామర పుష్పం ఎక్కడ పుడుతుంది? బుడదలో పుడుతుంది. కానీ ఆ బుడదలో పుట్టిన బుడదని ఒక్క చుక్క కూడా అంటించుకోదు. అలా జీవించాలి ఒక యోగి, అలా ఉంటాడు. అలాగే విషము కలిగి నాగు విషము మృంగకయుండు, అవసరమైన మోతాదులో విషము కక్కుతుంది. కానీ వెనక్కి తీసుకోదు, డ్రాప్ కూడా వెనక్కి తీసుకోదు. అంత పర్ఫెక్ట్గా ఎంత అవసరమో అంత విషము చిమ్ముతుంది. విషయ వాంఛల నెరిగిన నరుడు నిత్య యోగియే ఉండు. అంటే విషయ వాంఛల్లోనే మనం జీవిస్తున్నాం. ఉదయం లేచిన రాత్రి పడుకునే వరకు విషయ వాంఛలు, విషయాలు వాంఛలు అంటే కోరికలు, విషయాల్లోనే జీవిస్తున్నాం. వీటిలో జీవిస్తూ ఒక యోగి వాటిలాగా జీవిస్తాడు. వాటిని అంటించుకోడు అనమాట. ఆ విధంగా జీవించాలి. ఒక చిన్న కథ చెప్పేసి మనం టాపిక్లో వెళ్దాం. ఒక కర్రలు కొట్టేవాడు, కర్రలు కొడుతూ తన జీవనాన్ని పోషించుకునేటివాడు అడవిలోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఆయనకి ఎండు కర్రలు దొరకలా. సరే దొరకపోతే వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వస్తూ ఆ అడవి మొదట్లో ఒక చెట్టు కింద ఒక యోగి ధ్యానంలో ఉన్నాడు. ఆయన దగ్గర పోయి అడిగాడు, స్వామి గారు మరి ఈరోజు నాకు భుక్తికి ఏమి రాలా చేతికి. ఆయన ఏం చెప్పాడంటే కొద్దిగా లోనికి వెళ్ళు అన్నాడు. సరే మరుసటి వచ్చాడు. ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళేపాటికి ఎండు కర్రలు దొరికాయి. ఎండు కర్రలు దొరికిన తర్వాత ఒక వారం రోజులు భుక్తిని జరుపుకున్నాడు. ఇదేదో బాగుంది, ఈయనేదో బాగా దారి చూపుతున్నాడు అని చెప్పేసి వారం తర్వాత మరీ వచ్చాడు ఆ యోగి దగ్గరికి. వచ్చి స్వామి గారు ఏమని చెప్పండి అంటే ఇంకా లోనికి వెళ్ళు అన్నాడు. ఇంకా లోనికి వెళ్తే కొన్ని వెండి నాణాలు దొరికాయి. వెండి నాణాలతో ఒక నెల రోజుల్లో భుక్తిని జరుపుకున్నాడు. ఇదేదో బాగుందా అని చెప్పేసి మరీ వెళ్ళాడు. ఒక నెల తర్వాత మరీ వచ్చాడు. స్వామి గారు ఇంకా ఏమని చెప్పండి, ఇంకా లోనికి వెళ్ళు అన్నాడు. ఇంకా లోనికి వెళ్తే బంగారు నాణాలు దొరికాయి. వాటితో ఒక సంవత్సరం కాలం భుక్తి జరుపుకున్నాడు. జరుపుకుంటూ వానికి ఒక థాట్ వచ్చింది, అవును కదా ఇంత విలువైన నాకే ఎందుకు చెప్తున్నాడు ఈయన, ఆయనే తీసుకోవచ్చు కదా, నాకెందుకు చెప్తున్నాడు అని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది. వెళ్ళి అడిగాడు, ఏం స్వామి గారు మీరు తీసుకోవచ్చు కదా, నాకెందుకు చెప్తున్నారు, తీసుకోమని చెప్పేసి. లోనికి వెళ్ళేపాటికి అవన్నీ కనపడుతున్నాయి, నాకు దొరుకుతున్నాయి, మరి నువ్వెందుకు తీసుకోలేదు? అప్పుడు ఆ మాస్టర్ ఏమన్నాడంటే, నేను వెళ్ళమంది ఆ లోపలికి కాదు, ఈ లోపలికి వెళ్ళమని చెప్పాను.
నీ లోపల నువ్వు వెళ్ళు అని చెప్పాను. అయితే నీ లోపల నువ్వు వెళ్తే విలువ కట్టలేనటువంటి దైవత్వం అనే గని ఉన్నది నీలో. నువ్వు ఆ గని చెంతకు వెళ్ళమని నేను చెప్పాను. నువ్వేమో వెండి గని బంగారు గనులు అనుకున్నావు. నువ్వు నీ అదృష్టవశాత్తు దొరికినాయి. కానీ ఇప్పుడన్నా తెలుసుకొని నీ లోపల నువ్వు ప్రయాణం చెయ్యి. ఇంతవరకు బయట ప్రయాణం చేసావు, నీ లోపల ప్రయాణం సాగించు అని చెప్పాడు. కాబట్టి మనము ఈ ప్రపంచంలో ఒక్కరుగా వచ్చామా, తోడుగా తెచ్చుకున్నామా? ఒక్కరుగా వచ్చాం, ఒక్కరుగానే వెళ్తున్నాం. నీ కోసం నువ్వు వచ్చావు, నా కోసం నేను వచ్చాను. మనందరి కోసం మనం ఒక్కొక్కరుగానే వచ్చాం. కానీ నిర్ణయాలు తీసుకొని వచ్చాం ఆత్మపరంగా. అక్కడ ఏ కుటుంబంలో పుట్టాలి, ఏ భార్య నాకు కావాలి, ఏ భాషలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, ఇవన్నీ నిర్ణయం తీసుకొని వచ్చాం. ఎంతమంది పిల్లలు కావాలి, ఇలాంటి నిర్ణయాలు తీసుకొని వచ్చి మనం ఒక్కరిగా వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ భవబంధాలు ఏర్పరచుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ ఇక్కడి వరకే. అందువల్లనే ఇవన్నీ తెలుసుకోవాలి. శరీరంలో ఉన్నట్టే అవన్నీ మనం ఈ సాధన ద్వారా పత్రి చెప్పినటువంటి ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాలు చేసి మనకు మనంగా తెలుసుకోవాలి. బుద్ధుడు చెప్పాడు ఆనందుడికి. ఆఖరిగా బుద్ధుడు చెప్పిన తన నోటి వెంట పలికిన పలుకులు ఏంటంటే అప్పో దీపో భవ. అప్పో దీపో భవ అంటే నీ యొక్క జ్ఞాన దీపాన్ని నువ్వే వెలిగించుకో. ఎవరు నీ దీపాన్ని వెలిగించలేరు. నీ యొక్క జ్ఞానదీపాన్ని నువ్వే వెలిగించుకోవాలంటే నీ లోపలికి ప్రయాణం సాగించాలి. పత్రిజీ గారు చెప్పాడు నామాలు అని చెప్పేసి చిన్న కాన్సెప్ట్ చెప్పాడు. నామాలు మనం పెట్టుకుంటున్నాం కదా. నామాలు పెట్టుకుంటే ప్రాపంచికత, నామాలు తీసేస్తే ఆధ్యాత్మికతలో ఉన్నట్టు. అంటే ఏ నామాలు? నిలువు నామాలు కాదు, అడ్డనామాలు కాదు. తీసివేయాల్సింది నా, మా, ఈ రెండు తీసేయమంటున్నాడు. ఆయన చెప్పింది నామాలు కాదు, నా, మా. అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తున్నాడు రూఢమైన స్వస్వరూప ధారణే చీడపీడలము చిత్తమందు మరులుగొన్న ఎండమావులు చల్లార్చు. కాబట్టి మన మనసులో ఎన్నో చీడలు, ఎన్నో పీడలు చేర్చుకున్నాం. మన జన్మ పరంపరలో ఎన్నో చీడలు, ఎన్నో పీడలు చేర్చుకున్నాం. ఈ యొక్క లోకానికి వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా. మరి చీడలు పీడలు అంటే ఏంటివి? ఇవే నా, మా. ప్రతిరోజు చెప్పుకుంటున్నాం కదా, నా ఇల్లు, నా భార్య, నా కుటుంబం, నా పిల్లలు, నా వ్యాపారం, నా ఉద్యోగం. ఇవి చీడలు. మా ఊరు, మా కులము, మా మతము, మా అధికారం, ఇంకా ఏమైనా చెప్పుకోవచ్చు. ఇవి పీడలు. మా దేశము, మా వర్గము. మనం ప్రతిరోజు మనకు అనుకూలంగా మావాడని చెప్పేసి దగ్గర చేర్చుకుంటున్నాం. మనకు ప్రతికూలంగా ఉన్నవాన్ని అని దూరం చేసేసుకుంటున్నాం. నిజంగా ఈ విధంగా జీవించేవాడు బ్రతుకుతున్నాడే కానీ జీవించడం లేదు. అసలు జీవితం అంటే ఏంటి? ఎవరైతే ప్రతి జీవి యొక్క హితము కోరుతాడో వాడు జీవించినట్టు.
పరశరీరములను స్వశరీరంగా భావించువాడు హింస సలపబోడు. హింస సలపనట్టే ఇంగితజ్ఞుడే బ్రహ్మ అని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు. పరశరీరములను, ఒక మానవ దేహాలనే కాదు, జంతు దేహాల్ని, పక్షి దేహాల్ని, సకల జరా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి యొక్క దేహాల్ని తన శరీరంగా ఎవరైతే భావిస్తారో వాడు ఎప్పటికీ హింస చేయడు, హింస సలపబోడు. హింస సలపనట్టి ఇంగితజ్ఞుడే బ్రహ్మ. అలాంటి హింస చేయని వాడే ఇంగిత జ్ఞానం కలిగినవాడు. అంటే ఇంగిత జ్ఞానం అంటే కామన్ సెన్స్ కలవాడు. పత్రిజీ ఎవరన్నా సార్ చాలా జ్ఞానం ఉంది అంటే నాకు జ్ఞానం లేదు కానీ ఇంగిత జ్ఞానం ఉందయ్యా అనేవాడు. నాకు కామన్ సెన్స్ బాగుంది, ఆ కామన్ సెన్స్ నేను ఉపయోగిస్తుంటాను అని చెప్తుంటాడు అనమాట. మా తీసేయాలి. తీసేసి మనం ఏం పెట్టుకోవాలి? మనమంతా ఒకటే అన్న భావనలో మనం జీవించాలి, భావనతో జీవించాలి. మా తీసేయాలి. ఇవి తీసేసినప్పుడే, తీసేయడం అంటే ఏంటి? నీ మనసులో అలాంటి భావాలు లేకుండా ఏమన్నాడు? పెకలించి వేసేయి అన్నాడు ఆదిశంకరాచార్యుల వారు. చాలాసార్లు చెప్పుకున్నాం, మరీ చెప్పుకుంటాం. ఇంకొక శ్లోకం, అదే శ్లోకమే. శత్రో మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహసంధౌ సర్వస్మిన్నపి పశ్చాత్మానం సర్వత్రో దృచ భేదాజ్ఞానం. ఇందాక చెప్పుకున్నాం, ఒకరిని శత్రువుగా చూస్తున్నావు, ఒకరిని మిత్రుడిగా చూస్తున్నావు, ఒకరిని పుత్రుడిగా చూస్తున్నావు, ఇంకొకరిని నీ శరీరానికి సంబంధించిన కనెక్షన్ ఉన్నవన్నీ బంధువుగా దగ్గర చేర్చుకుంటున్నావు. నీ శరీరానికి సంబంధం లేనివన్నీ వీటి నా బంధువు కాదని దూరం చేసుకుంటున్నావు. మరి ఎక్కడుంది తేడా? ఎక్కడ వస్తుంది తేడా అంటే నీ మనసులో ఉంది తేడా. తేడా ఎక్కడ ఉంటే నీ మనసులో ఉంది. ఆ మనసులో ఉన్నటువంటి సరికాని భావనల్ని పెకలించి వేసేయి, తీసివేసేయి. తీసివేసేయి అంటే అది కనపడే వస్తువు కాదు కదా మనసు అనేది, ఒక ఆలోచనల పుట్ట. మరి తీసేయాలంటే సరికాని ఆలోచనలని తీసివేయాలంటే ఏ విధంగా తీసివేయాలి? మన ధ్యానం ద్వారానే అది సాధ్యమవుతుంది, వేరే మార్గాల ద్వారా సాధ్యం కాదు. అందుకే ఉత్తమమైన సాధన ఏంటంటే ధ్యానము అని చెప్పేసి మహనీయులంతా నిరూపించారు. ధ్యాని అయిన కానీ జ్ఞాని కాడు, జ్ఞాని అయిన కానీ విజ్ఞాని కాడు, విజ్ఞాని అయిన కానీ విముక్తి రాదురా. కాబట్టి మహనీయులంతా నిరూపించారు. కాబట్టి ఇవి అంత ఈజీ కాదు. కానీ చాలామంది ఏం చేస్తుంటారు? అహం అనే ఉన్నది అహమే, మనందరిలో ఉన్నది అహమే. మనమంతా అహమై ఉన్నాం. భగవద్గీతలో చెప్తాడు సాంఖ్యయోగంలో. అర్జునుడు అడిగాడు, మీరు సాదా సీదా బావగారులుగా నేను చూస్తున్నా, కానీ మీరు నా బావ కాదు, నీలో ఒక గొప్పవాడు ఉన్నాడు. ఆ గొప్పవాని గురించి తెలుసుకోవాలనుకున్నది. నువ్వెవరో చెప్పు కృష్ణ అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్తున్నాడు, అహం ఆత్మ. నేను ఎవరు అనుకున్నాను? నేను ఒక ఆత్మను. అహం అంటే ఆత్మనే అహం అంటున్నాం. అహం ఆత్మ, నేను ఒక ఆత్మను. మరి ఈ ఆత్మ ఎక్కడుంది? సర్వభూతాశయ స్థిత. సర్వభూతాశయ స్థిత, సకల ప్రాణుల దేహాల్లో నేనే నివసిస్తున్నాను. అహం ఆదిత్యం మధ్యంత్య భూతానం అంత ఏవచ. దీనికి ఆది లేదు, మధ్యము లేదు, అంతము లేదు. ఇక్కడ మనమంతా ఎలాంటి వాళ్ళము? శాశ్వతమైన వాళ్ళము, నిత్యమైన వాళ్ళము, సత్యమైన వాళ్ళము, సృష్టి ఆది నుండి ఉన్న వాళ్ళము. ఎప్పుడూ పుట్టలేదు, ఆ సృష్టికర్త పంపించాడు ఈ లోకానికి, అంతే. మరి ఆయన ద్వారా వచ్చి ఆయన కాకుండా ఎలా అవుతాం? ఒక సముద్రంలో నీళ్ళు తీసుకున్నాం, మీరు ఒక గరిటతో తీసుకున్నారు, ఒకరు స్పూన్తో తీసుకున్నారు, ఒకరు గ్లాస్తో తీసుకున్నారు, ఒకరు కుండతో తీసుకున్నారు.
అన్నిట్లో ఉన్నది ఆ సముద్రం నీళ్ళే కదా. అలాగే సకల ప్రాణుల దేహాల్లో ఉన్నది ఆ పరమాత్ముడే అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చాలామంది అహంకారాన్ని అహం అనుకుంటూ ఉంటారు. అహం వేరు, అహంకారం వేరు. అహంకారము కారం ఉంది, మమకారము దాంట్లో కూడా కారం ఉంది. కొన్ని ప్రపంచంలో కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తుంటారు. అధికారము, అది కూడా ఒక కారమే. మమకారము, మమ అంటే ఏంటి? నేను, నాది. నేను అంటే అహంకారము, నాది అంటే మమకారము అంటారు. రెండు కారాలే. ఇక్కడ చాలామంది ఏం చెప్తుంటారు పెద్దలు, ఏ కారమైనా ఉండొచ్చు, అహంకారం మమకారాలు ఉండకూడదు అంటారు. అయితే వీటి వల్లే మన జీవితాలు మనము అధోగతి పాలు చేసుకుంటున్నాము. పత్రిజీ గారు సమక్షంలో జరిగినటువంటి ఒక విషయం మనం చెప్పుకున్నాం, మరి ఇంకోసారి చెప్పుకుందాం. సరే, గుంటకల్ పట్టణంలో ధ్యానాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి, అందరికీ తెలియజేయాలని చెప్పేసి సత్సంకల్పంతో ముగ్గురు ఆర్గనైజర్స్ కలిసి మేము ఒక పురప్రముఖులు తీసుకొచ్చి కూర్చోబెట్టమైంది. మరి ప్రతిరోజు ప్రతి మంగళవారం 6 నుండి 8 దాకా క్లాస్ చెప్పేవాడు పత్రిజీ. అప్పుడు ఏ సెంటర్స్ లేవు ఆయనకి. అనంతపూర్ చూసుకొని, ఉరవకొండ చూసుకొని, గుంటకల్ చూసుకొని కర్నూలు వెళ్ళిపోయేవాడు. ఆ రోజు రావడం రావడంతోనే వాళ్ళని తిట్టడం మొదలు పెట్టేశాడు. రకరకాలు తిట్టాడు. తిట్టడంతో వాళ్ళు రెచ్చిపోయారు. ఇంత కోపం ఉండొచ్చు నా గురువుకి. నేను గురువు అని నేను చెప్పుకోవడం లేదు కదా. నేను ఎవరికి గురువుని కాదు. వీళ్ళందరికీ అయినా గురువునా? ఏమయ్యా మీ అందరికి నేను గురువు అని చెప్పాను అంటే, లేదు సార్ అన్నా. మరి గురువు అని చెప్పలేదు కదా. మరి గురువుకి ఇంత కోపం ఉండవచ్చు. కోపం నాకే ఉండాలి. నాకే ఉంటుంది కోపం. ఎలాంటి కోపం నాది? మీరు ఎదగాలి, మీరు నాకన్నా గొప్పవాళ్ళు కావాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో నువ్వు కోపం అనుకుంటున్నావు దాన్ని అని చెప్పేసి తిట్టేశాడు. వాళ్ళు రెచ్చిపోయారు. నీ కథ చూస్తాం అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోయారు. మాకు గుండెలు దడదడ. ఈయన మళ్ళా వారం దాకా రాడు, నెక్స్ట్ మంగళవారం వరకు రాడు. ఈ మధ్యకాలంలో ఏమైనా జరిగే సంఘటనలు బాధ్యత ఎవరు తీసుకోవాలి? నేనే తీసుకోను, ముగ్గురు. సరే, వాళ్ళు వెళ్ళిపోయారు తిట్టుకుంటూ. ఈయన మరి నార్మల్గా క్లాస్ చెప్తున్నాడు. మనమైతే ఫేస్లో చూపిస్తాం ఆ క్రోధం, ఆ జరిగిన సంఘటన బట్టి మనం ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్పేసి మనము కవలికలు చూపిస్తాం, ముఖ కవలికల్ని. కానీ ఆయన నార్మల్గా క్లాస్ చెప్తూ ఉన్నాడు. మరి అంతా అయిపోయింది. క్లాస్ అయిపోయిన తర్వాత ఏంటి సార్ ఇలా జరిగింది అని చెప్పేసి సార్ని అడగడం జరిగింది. అడిగితే సారు ఏమి లేదే, ఒక పాత్ర తీసుకురా, ఒక ప్లేట్ మూసుకొని ఒక గ్లాసులో మంచినీళ్ళు తీసుకొని పాత్ర తీసుకురా అన్నాడు. నీకు ఒకటి చూపిస్తాను, తీసుకురా అన్నాడు. సరే, ప్లేట్ మూయబడింది. నీరు అందులో పోసాడు. నీళ్ళు పడలా, తొలగిపోయాయి. ప్లేట్ తీ ఇప్పుడు అన్నాడు. ప్లేట్ తీస్తే మరీ పోసాడు. పడినాయా? పడినాయి. నీకు చేసింది అదేనయ్యా అక్కడ. వాళ్ళు మాకు అన్నీ తెలుసు అన్న భావనతో వచ్చి కూర్చున్నప్పుడు నేనేం చెప్పగలను వాళ్ళకి? కాబట్టి అన్నీ తెలుసు అన్న అహంకారంతో వచ్చి కూర్చున్నప్పుడు నేనేం చెప్పలేను. నేను చేసింది ఇదే. సరే, ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పనా అని చెప్పేసి, ఈ కాన్సెప్ట్ పేరు అహంకారము. దీన్ని ఎగో అన్నాడు. ఈ ప్రపంచంలో 3 రకాల అహంకారాలు ఉంటాయి. ఈ 3 రకాల అహంకారాలు కొందరిలో ఏజ్ ఎగో ఉండకపోవచ్చు, కొందరిలో ఇంటలెక్చువల్ ఎగో ఉండొచ్చు, ఇంకొందరిలో పొజిషన్ ఎగో ఉండవచ్చు. 1 ఏజ్ ఎగో, 2 ఇంటలెక్చువల్ ఎగో, 3 పొజిషన్ ఎగో. వయసుకు సంబంధించిన అహంకారం, జ్ఞానానికి సంబంధించిన అహంకారం, 3 స్థితికి సంబంధించిన అహంకారం. ఈ 3 ఉంటాయి. ఏ దేశంలో ఏ వ్యక్తిలో నువ్వు తొంగి చూసినా ఈ 3 ఏవో కొన్ని ఉంటాయి.
కాబట్టి ఎవరైనా చిన్న పిల్లవాళ్ళు జ్ఞానం అందించే ప్రయత్నం చేస్తున్నప్పుడు వయసులో పెద్దవాళ్ళు వినే ప్రయత్నం చేయరు. ఎవరిలో అయితే ఏజ్ ఎగో ఉంటుందో వాళ్ళు వినరు. నేను ఇంత వయసు వాడిని, ఆఫ్టర్ ఆల్ చిన్న పిల్లవాడు వీడు చెప్తాడా మాకి అన్న భావన ఉన్నంత వరకు చిన్నపిల్లల నుండి జ్ఞానాన్ని స్వీకరించలేవు. కాబట్టి వయస్సుతో జ్ఞానంతో వృద్ధాప్యాన్ని పొందాలి. శారీరపరంగా నేను ఇంత వయసు వాడిని అంత వయసు వాడిని అనుకుంటే ప్రయోజనం లేదు. జ్ఞానపరంగా నువ్వు వృద్ధాప్య స్థితికి చేరుకోవాలి. 100 సంవత్సరాలు నీకు ఉన్నాయంటే 100 సంవత్సరాల అంతటి జ్ఞానం కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు జ్ఞాని అవుతావు. కాబట్టి పత్రిజీ గారిని ఒకసారి గమనిస్తగిన చిన్న పిల్లలు చెప్పినా కూడా ఆయన చేతులు కట్టుకొని వినేవాడు. ఎక్స్పీరియన్స్. రెండవది ఇంటలెక్చువల్ ఎగో, అంటే జ్ఞానానికి సంబంధించిన అహంకారం. సార్ స్పిరిచువల్ ఎగో కూడా ఉంటుంది కదా సార్ అని అడిగితే లేదు, ఆ స్పిరిచువల్ ఎగో కూడా ఇంటలెక్చువల్ ఎగో కిందకే వస్తుంది. అంటే బాగా చదివి ఉంటాను నేను. ఒక 10th క్లాస్ స్టూడెంట్ వచ్చి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు నేను వినను. నేను MA PhD చదివిన వీడు ఆఫ్టర్ 10th క్లాస్ స్టూడెంట్ ట్వీట్ చెప్తే నేను వినాలా? ఈ భావన ఉన్నంత వరకు నీకన్నా జ్ఞానపరంగా తక్కువ అనుకుంటున్న వాళ్ళ నుండి నువ్వు ఏం వినలేవు. వింటే కదా తెలిసేది. వినందే నువ్వు ఎట్లా జడ్జి చేస్తావు? క్రైస్ట్ ఏం చెప్పాడు? జడ్జి నాట్ అన్నాడు. ఎవరిని నువ్వు జడ్జి చేసే హక్కు లేదు నీకు. నిన్ను నువ్వు జడ్జి చేసుకో, కానీ ఎదుటివాడిని జడ్జి చేసే హక్కు లేదు. ఇక్కడ చెప్పేవాళ్ళ జ్ఞానం ఉందా లేదా విన్న తర్వాత నువ్వు డిసైడ్ చేయాల్సింది. కాబట్టి ఇది ఇంటలెక్చువల్ ఎగో. దానికి ఒక సినిమా కూడా చెప్పుకున్నాము. స్వాతి కిరణంలో మమ్మట్టి గారు బాగా చక్కగా చూపించాడు ఆ ఎగోయిజాన్ని, ఆ ఇంటలెక్చువల్ ఎగోని ఆ ఫేస్లో బాగా పండించాడు. మరి తన దగ్గర నేర్చుకున్నటువంటి సంగీతం నేర్చుకొని తనకన్నా గొప్పవాడు అయినప్పుడు భరించలేడు అనమాట. ఆ భరించలేని తనాన్ని బాగా చక్కగా చూపించాడు. అది ఇంటలెక్చువల్ ఎగో. తర్వాత పొజిషన్ ఎగో. పొజిషన్ అంటే స్థితికి సంబంధించిన అహంకారం. నా దగ్గర ఇంత ధనం ఉంది, ఇంత యవ్వన శక్తి ఉంది, నా వెంట ఇంత సపోర్ట్ ఉన్నారని ఎప్పుడు గర్వపడవద్దు. ఆది శంకరాచార్యుల వారు చెప్పారు, మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలా సర్వం. ఒక నిమిష కాలంలో హరించుకుని పోతే ఎప్పుడైతే నువ్వు తుది శ్వాస వదులుతావో నీ ధనం నీ దగ్గర ఉండదు, నువ్వే ఉండవు. నీ ధనం ఎందుకు ఉంటుంది? అంతవరకు నేను ఎంతో శక్తివంతుణ్ణి అనుకుంటుంటివి. ఎక్కడ పోయింది నీ శక్తి అంతా? తుది శ్వాసతో వెళ్ళిపోయింది. అలాగే అంతవరకు నీ వెంట ఉన్నటువంటి మంది మార్గాలను కూడా నువ్వు లేనప్పుడు నీ వెంట ఎందుకుంటారు? ఇంకోరు వెంట వెళ్ళిపోతారు. కాబట్టి మాయామయమిది అఖిలం భూత్వ బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ అంటున్నాడు. కాబట్టి ఒక మాయాలోకములో ఉన్నావు అన్న విషయాన్ని మరవద్దు. ఈ మాయని త్వరగా ఛేదించాలంటే నువ్వేం చేయాలి? త్వరగా ఆ బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకో. బ్రహ్మ పదార్థం అంటే ఆత్మ పదార్థం. అది మనందరిలో సర్వసమానంగా వ్యాపించి ఉన్నది. మనందరిలో ఉంది, ఆ బ్రహ్మ ఉన్నాడు. అందుకే అహం బ్రహ్మాస్మి అన్నారు. అహం బ్రహ్మాస్మి. అహం అంటే నేనే బ్రహ్మను, నేనే సర్వాత్మను. ఈ అంశాత్మే ఎందుకు జీవుడు అంటున్నాము? ఈ జీవుడు ఇంకా తన గురించి తను తెలుసుకోలే, తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తెలుసుకున్న తర్వాత తను ఒక దేవుడు అని తెలుసుకుంటాడు. అనుభవం ద్వారా తెలుసుకుంటాడు. అది మనగా అనుభూతి చెందవాలి. ఈ అంశాత్మే సర్వాత్మ కూడా అన్న సత్యం తెలుసుకోవాలి. ఫైనల్ ట్రూత్ అది.
కాబట్టి జ్ఞానం అన్న పాలు పోస్తున్నాను, మీరు ఖాళీ పాత్రతో కూర్చుంటే ఈ జ్ఞానం అన్న పాలు స్వీకరించగలరు. ప్లేట్ అన్న అహంకారాన్ని మూసుకొని వస్తే నాకు తెలుసు అన్న భావంతో వచ్చి కూర్చుంటే ఎవరైనా చెప్పని ఒక జీరో మైండ్ స్టేట్లో నువ్వు కూర్చోవాలి. అంత విన్న తర్వాత మననం చేసుకో, ఇంటికి వెళ్ళి ఖాళీగా ఉన్నప్పుడు మననం చేసుకొని ఏదైతే నీకు ఈ విన్నదాంతో జ్ఞానం అనిపించిందో దాన్ని ఒక జ్ఞానం అనేదిగా నీ మస్తిష్కంలో స్థిరం చేసుకో, దాన్ని ఆచరణలో పెట్టు. అప్పుడు ఆ జ్ఞానం జీవితంలో సాక్షాత్కరిస్తుంది. శ్రవణం, మననం, నిధిధ్యాసన, సాక్షాత్కారం. కాబట్టి ఎవరు చెప్పినా కూడా సుమతి శతకంలో పద్యం ఉంది కదా, వినదకు ఎవ్వరు చెప్పినా విననంతనే వేగపడక వివరింపదగున్ చెప్పారు కదా. మరి అవన్నీ నేర్పించేవారు పూర్వం. మన చిన్నపిల్లలుగా ఒక 50 years బ్యాక్ చదువులు అలా విధంగా ఉండేటివి. సుమతి శతకం, రకరకాల శతకాలు, పెద్ద బాల శిక్ష. ఈరోజు పెద్ద బాల శిక్ష అంటే మనకు తెలియదు ఎవరు పిల్లలు ఇప్పుడు జనరేషన్కి. కాబట్టి సత్యాన్ని పుస్తక రూపంలో మనకి అధ్యయనం చేయించేవారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే తనకు స్వర్గము, తన దుఃఖమే తనకు నరకము. ఎంత చక్కగా చెప్పారు సత్యాన్ని. తల్లి గర్భం నుండి ధనము తేలేడవ్వడు, వెళ్ళిపోయినాడు వెంట రాదు. అన్నీ చక్కగా బోధించారు. ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏమని చెప్పాడు, ఆలో బిడ్డలనుచు అతి మోహముననున్న ధనము మీద వాంఛ కలిగి ఉన్నా అట్టి నరులకెల్లా అవని ముక్తియే లేదు అని డిసైడ్ చేసేసాడు ఆయన. ఆలు బిడ్డలనుచు అతి మోహముననున్న ధనం మీద వాంఛ కలిగి ఉన్న అట్టి నరులకెల్లా అవని ముక్తియే లేదు. సత్యాన్ని పద్య రూపంలో అంతా చక్కగా చెప్పాడు చూడండి. వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా చెప్పాడు, చాలా గలదు హింస సంసారమందున పసిడి యందు హింస ప్రబలి ఉండు, హింస చేతునన్నా ఇక ముక్తి లేదయ్యా అని చెప్పేసి ఆయన కూడా చెప్పేశాడు. హింస చేస్తానంటే నీకు ముక్తి లేదు అని చెప్పేశాడు. చాలా గలదు హింస సంసారమందున అంటే సంసారాలు మనందరికీ ఉన్నాయి కదా, ఎంతో హింస జరుగుతోంది. పసిడి యందు హింస ప్రబలి ఉండు. పసిడి అంటే ధనం, పసిడి అంటే గోల్డ్, దాని ధన రూపంలో చెప్పాడు ఆయన. పసిడి యందు హింస ప్రబలి ఉండు, హింస చేతునన్నా ఇక ముక్తి లేదయ్యా. కాళికాంబ హంస కాళికాంబ అని చెప్పేసి తత్వం చెప్పాడు. జీసస్ క్రైస్ట్ చెప్పిన ఒక విషయం చెప్పాడు పత్రిజీ గారు. ఒక ధనవంతుణ్ణి ఒక సూది బెజ్జంలో ఒంటనైనా దూర్చొచ్చంట. దారమే మనం ఎక్కించలేము, ఒంటని కూడా దూర్చొచ్చు ప్రయత్నం చేస్తే, కానీ ఒక ధనవంతుణ్ణి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గం వైపు తీసుకురాలేము అని చెప్పేసి చెప్పాడు. అహంకారం మనకి జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, ఈ 3 స్థితులు దాటుకున్న వాడిని తురీయ స్థితిలో ఉన్నాడు అంటారు. 3 స్థితులు దాటినవాడు పత్రిజీ తురీయ స్థితిలో ఉన్నాడు. దాని తర్వాత ఇంకో స్థితి ఉంది అని చెప్తారు, తురీయ తీతావస్థ అని చెప్పేసి అంటారు. అంటే 3 స్థితులు దాటిన వాడిని వాడికి జాగ్రత్త అవస్థ ఉండదు, స్వప్నావస్థ ఉండదు, సుషుప్తావస్థ సెపరేట్గా ఉండవు. అన్ని స్థితుల్లోనూ ఒకే స్థితిలో ఉంటాడు. అలాంటి స్థితిలో ఉన్నాడు బ్రహ్మర్షి పత్రిజీ గారు. అందువల్ల ఇంత గొప్ప కాన్సెప్ట్ చెప్పగలిగాడు. కానీ జాగ్రత్తలో అలాగే స్వప్నావస్థలో మనసు బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. అందువల్లనే ఆ 2 స్థితుల అహంకారం ఉంటుంది ప్రతి మనిషిలోనూ. కానీ సుషుప్తిలో మనసు బుద్ధి లయం అవుతుంది. మరి ఆ స్థితిలో
అహంకారం శూన్య స్థితిలో ఉంటుంది. మనం నిద్రావస్థలో కొద్దిసేపు అహంకార రహిత స్థితిలో ఉంటున్నాం, ఆ సుషుప్తి స్థితి. అలాగే ధ్యానంలో కూడా ఆ సుషుప్తి స్థితిని అనుభవిస్తున్నాం. చాలా బాగుంది ధ్యానం, ఈరోజు బాగా కుదిరింది, ఎనర్జెటిక్గా ఉంది అని చెప్పేసి అంటారు. ఆ సుషుప్తి స్థితిలో మీరు ఉంటారు కనుకనే అక్కడ అహంకారం శూన్య స్థితిలో. అహంకారం లేకపోతే ఎంత హాయిగా ఉంటుంది చూడండి. అయినా కూడా ఇది తొలగించుకునే ప్రయత్నంలో మనం ఉన్నాం, కానీ తొలగిపోవాలి అని చెప్పి సంకల్పించుకుందాం. ఏదో ఒక రోజు మనం ఆ స్థాయి ఆయన అనుకున్నాడు. 1+1 = 2 ఆయనకి అయినప్పుడు మనకి 3 ఎట్లా అవుతుంది? మనకి 2 అవుతుంది. అంటే ఆయన ప్రయత్నంలో లోపము లేకుండా ప్రయత్నించి సాధించుకున్నాడు. అంటే మనం కూడా సాధనమున పనులు సమకూరు ధరలోన ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో రోజు మనం అందుకునే ప్రయత్నం చేస్తాం. అది పత్రిజీ గారు ఈ నక్షత్ర మండలం గురించి చెప్పాడు. భూమి తన చుట్టూ తాను తిరగడమే కాకుండా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. సూర్యమండలము 4th డైమెన్షన్లో అల్సియోన్ అన్న ఒక నక్షత్రం ఉన్నది. అల్సియోన్ నక్షత్రం చుట్టూ తిరుగుతాడట, సూర్యమండలం అంతా తిరుగుతుంది. అల్సియోన్ నక్షత్రము దానికి ఒక కేంద్రం ఉంది, దాన్నే ఇంటర్ గెలాక్టిక్ కేంద్రము అంటారు. ఇంటర్ గెలాక్టిక్ కేంద్రం ద్వారా వచ్చిన వాడే బ్రహ్మర్షి పత్రిజీ గారు. వాళ్ళు పంపించారు ఈ ప్రపంచాన్ని ఒక తాటి మీద తీసుకుంటే నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి ఆయన పంపించారు. అందువల్లనే అంత ఫాస్ట్గా వితిన్ 35 years లోపు దాదాపుగా 50 దేశాల్లో ప్రపంచమంతా ధ్యానం ప్రచారం చేశాడు ఆయన. ఎంత ఫాస్ట్గా చేశాడు చూడండి. ధ్యాన ప్రచారమే కాకుండా శాకార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి, ధ్యాన జగత్ కావాలి అని చెప్పేసి సంకల్పించుకొని విషయం చేరవేశాడు. కాకపోవచ్చు కానీ విషయం అందరికీ చేరవేయబడింది. ఈరోజు ధ్యాన ప్రచారం జరిగిందంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారానే ప్రచారం జరిగింది. కాబట్టి భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది? 1 రోజు పడుతుంది. అదే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం పడుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 1 నెల పడుతుంది. అందువల్లనే మనకి అమావాస్య పౌర్ణాలు ఎట్లా వస్తున్నాయి లేదా 15 రోజులకు ఒకసారి. అలాగే రాత్రి పగలు ఏ విధంగా జరుగుతున్నాయంటే భూమి తిరుగుతూ ఉంది. అది ఒక క్షణం ఆగిపోతే ఈ ప్రపంచం లేదా ప్రళయం అంటారు అది వచ్చేస్తుంది. కాబట్టి అది తిరుగుతుంది కంటే మనం హాయిగా జీవిస్తున్నాం. కానీ సూర్యమండలం అల్సియోన్ నక్షత్రం కక్ష చుట్టూ తిరగడానికి 26,000 సంవత్సరాలు పడుతున్నట్టు. 26,000 సంవత్సరాల్లో 2 సార్లు కక్షలేక వస్తుంది. ఆ అల్సియోన్ నక్షత్రం కక్షలోకి ఈ సూర్యమండలం 2 సార్లు వస్తుంది. అట్లా 1987లో సూర్యమండలం ఈ ప్రోటాన్ బాండ్ కక్షలోకి వచ్చింది, కక్షలోకి ప్రవేశించింది. ఎప్పుడు ఎండ్ అయిందంటే 2012 డిసెంబర్ 21వ తారీఖున ఎండ్ అయింది. అందువల్లనే ఎనర్జీస్ మారిపోయి భూప్రపంచం మీద. ఇప్పుడు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో రేడియేషన్ భవిష్యత్తులో పెరగబోతుంది. కాబట్టి అన్ని పరాకాష్ఠకు చేరిపోతాయి ఇప్పుడు. అందువల్ల మనం అలర్ట్గా ఉండాలి. ప్రతి ఒక్క ధ్యానం యొక్క ఆవశ్యకత ప్రతి ఒక్క మానవుడు ఖచ్చితంగా చేసి తీరవాలి. ధ్యానం ద్వారానే మీలో అంతర్గతంగా మార్పు వస్తుంది, కానీ వేరే మార్గాల ద్వారా అది సాధ్యం కాదు. కనుకనే పత్రిజీ గారు అంత విశిష్టమైన సేవ చేసి వెళ్ళాడు.
ఎందుకంటే మనందరి కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. అది త్యాగం. తర్వాత దానికి ఒక కేంద్రం ఉంది, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్. ఎలాగైతే ఈ భూప్రపంచానికి ఒక కేంద్రం ఉంది కదా, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ అని ఉంది కదా, అలాగే ఒక దేశానికి ఒక కేంద్రం ఉంది కదా, అలాగా ఈ ఖగోళ దీనికంతా ఒక కేంద్రం ఉంది, దాన్నే ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్. అక్కడ నుండి చాలామందికి మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఈ యొక్క అల్సియోన్ నక్షత్రం ఆ గెలాక్టిక్ ఫెడరేషన్ చుట్టూ తిరగడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందంట. ఇదంతా ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి జ్ఞానం. మరి ఏ విధంగా తెలుసుకున్నారంటే సాధన ద్వారా, దివ్యనేత్రం ద్వారా తెలుసుకొని పుస్తక రూపంలో తెలియచేయడంతో పత్రిజీ గారు చదివి మనకు చెప్పాడు అనమాట. కాబట్టి మనం కూడా అధ్యయనం చేస్తే భౌతికమైన కళ్ళకి అంత శక్తి లేదు, అధ్యయనం చేసేంత శక్తి లేదు. మనం అంతర్ప్రయాణం చేసి మన దివ్యనేత్రాన్ని ఎవరైతే యాక్టివేట్ చేసుకున్నారో అప్పుడు దివ్య పురుషుల్ని చూడవచ్చు, దివ్య లోకాలని సందర్శించవచ్చు, దివ్యలోక ఆనందాలను చూడవచ్చు. మెరుపు తీగ చాటు నుండి దివ్య లోకంబులన్నీ గనినచో వాడే దివ్యుడవునురా వేమన చెప్పాడు. ఆ మెరుపు తీగ శరీరానికి ఆత్మకు ఉన్న కనెక్షన్ని ఆధారం చేసుకుని ఎవరైతే దివ్యలోకాలని సందర్శించి తిరిగి దేహంలోకి ప్రవేశిస్తాడో వాడే దివ్యుడు అన్నాడు, వాడే దేవుడు. అంటే ఆ కనెక్షన్ ఉంది కనుక మరి తిరిగి శరీరంలోకి వస్తున్నాం. ఏం భయపడే అవసరం లేదు, ఏమో జరుగుతుంది అని భయపడే అవసరం లేదు. ఆ కనెక్షన్ ఉంది కనుకనే నిద్రలో ఉంది ఆ కనెక్షన్, మనకి ధ్యానంలో ఉంది, అలాగే మూర్ఛలో కూడా ఉంటుంది, అలాగే కోమా స్టేట్లో ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది. కనుకనే అక్కడ ఉంటారు వాళ్ళు. కాకపోతే ఆ కనెక్షన్ ఉంది, ఏదో రోజు వస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత కోమా స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఎలా వచ్చారు? ఆ కనెక్షన్ ఉంది కనుక వచ్చారు. కానీ ఒక్క సందర్భం మాత్రం డిస్కనెక్ట్ అవుతుంది, అదే డెత్. చావు సంభవించినప్పుడు అది డిస్కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నిద్రావస్థలో మనసు లయమవుతోంది, అలాగే బుద్ధి కూడా లయమవుతోంది. కానీ శ్వాస లయం కావడం లేదు కదా, శ్వాస లయం కావడం లేదు. ఎందుకు అంటే ఆ కనెక్షన్ ఉంది కనుకనే శ్వాస లయం కావడం. ఇది అహంకారము, మమకారము, ఈ రెండు ఉండకూడనివి కానీ ఉన్నాయి. చింతకాయ చచ్చినా కూడా పులుపు చావదు, అది పుచ్చిపోయినా కూడా పులుపు ఉంటుంది. పుచ్చిపోయిన చింతకాయ తీసుకోండి, దాంట్లో కూడా పులుపు ఉంటుంది. అలాగే ఈ శరీరం ఉన్నంత వరకు ఉంటాయి, కానీ అవి తొలగించుకునే ప్రయత్నంలో మనం నిమగ్నం కావాలి. అది ఒక హయ్యర్ లెవెల్కి ఎదిగినప్పుడే మీకు ఆ స్థితి కలుగుతుంది. మరి అంతవరకు మనం ఎంతో సహనంతో సాధన చేయాలి. సహనమే ప్రగతి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంత చక్కటి అవకాశం మనం ప్రతి వారం కల్పిస్తూ ఉన్న పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులు పాండురంగయ్య గారు, వాళ్ళ మిస్సెస్ గారికి సార్ గట్టి క్లాప్స్ కొడదాం. అలాగా ప్రతి వారం ఎంతో ఓపికగా వచ్చి మనకి రికార్డ్ చేస్తున్నాడు చెప్పే సబ్జెక్టు సాయికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. పత్రిజీ గురు దంపతులకు ఆత్మ ప్రణామాలు, పరమ గురువులకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈవేళ విజయ్ కుమార్ పిరమిడ్ మాస్టర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ అద్భుతమైన సందేశాన్ని మన అందరికీ పత్రిజీ గారి కాన్సెప్ట్స్ యథాతథంగా సులభతరంగా అద్భుతమైనటువంటి పలుకులతో చిన్న చిన్న ఉదాహరణలతో
యథాతథంగా మనకు అందిస్తూ ఉన్నారు. వారికి మరొకసారి కరతాళ ధ్వనులతో అంతేకాకుండా చక్కగా ప్రతినిత్యము ఈ పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరానికి మీ ధ్యానులు జ్ఞానులు అందరూ ప్రతినిత్యము ఇక్కడ విచ్చేస్తూ ధ్యానాన్ని జ్ఞానాన్ని ఈరోజు చెప్తున్నటువంటి ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అనే కాన్సెప్ట్స్, ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ అది. ఆ ఫోటాన్ బ్యాండ్ ఆ కాన్సెప్ట్ వింటుంటేనే నా శరీరం అసలు పవలిస్తుంది. ఇంకా ఎన్ని కాన్సెప్ట్స్ తెలుసుకుంటున్నామో అని ఆతృత. అప్పుడే ఈ సబ్జెక్ట్ అయిపోయిందా? నా మాలు అనే కాన్సెప్ట్ మీద ఎంత చక్కగా వివరించారు కదా. నా అంటే నాది, నేను అనే అహంకారం, నేను గొప్ప అంటే ఇక్కడ నాది అంటే నేను అనేకి తగిలించుకున్నటువంటి బంధాలు, అది మమకారం. మా నాన్న, నేను అనే శరీరం, నేను అనే మనసు తత్వం తీసుకుంటే ఆ తత్వానికి తగిలించుకున్నటువంటి బంధాలు, పరిమితమైన బంధాలు. ఈ బంధాలను కారం తీసేసి, అంటే కారం అహంకారం, మమకారం. మమ అహంకారం ఏముంది? అహం అంటే శాశ్వతమైన నేను అనే తత్వాన్ని పట్టుకోవాలని, మమకారము అంటే ఆ మమ అనే అక్కడ కూడా కారాన్ని తీసేసి మమ అంటే ఏమి? ఆత్మబంధము. అహం అంటే ఏమైపోయా? నేను. మమ అంటే బంధం. ఏ బంధం? ఆత్మబంధం. ఆత్మ అన్నది ఒకటే, కానీ తనను తాను అనుభూతి చెందాలనుకుంది. ఏమనుభూతి చెందాలనుకుంది? రూప అనుభవాలను పొందాలనుకుంది. మొట్టమొదటగా ఈ సృష్టి లేనప్పుడు ఆత్మకు రూపం లేదు. ఆత్మకు రూపం లేదు కాబట్టి ఆత్మకు ఏ అనుభవాలు ఉన్నాయి? రూపం లేని అనుభవాలు ఉన్నాయి కదా. తనను తాను రూప అనుభవాలను పొందాలని ఎప్పుడైతే అనుకున్నదో ఈ 14 లోకాల బోన భాండాలైతేనేమి, సమస్త జగత్తు కోటాను లోకాలు ఆవిర్భావానికి బీజాలకు నాంది అయ్యింది. అప్పుడే కారణ ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, స్థూల ప్రపంచము, అట్లనే జీవాలు కోటాను 84 లక్షల కోటాను జీవరాశులు ఎందుకు ఉద్భవించాయి అంటే అనుభవాలు పొందడానికి. అందుకే అటువంటి ఒకే ఆత్మ చిన్న చిన్న అణువులుగా, ఎందుకంటే అనేక శరీరాలు లోకాలు వచ్చాయి, శరీరాలు ఏర్పడినాయి, దానికి కదలికలు ఉన్నాయా? కదలికలు లేవు. మరి ప్రపంచాలు లోకాలంతా ఎలా ఉన్నాయి? జడ పదార్థం, కదలిక లేనటువంటి జడ పదార్థంగా అలా చలనం లేకుండా ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రపంచమంతా సృష్టించాడు, ఎంతో కాలం జరిగింది. ఆ సృష్టి మూలానికి అంతా జరిగింది.
రూప అనుభవాలు పొందాలనుకున్నాడు? ఇంకెవరు కనపడలే, తను ఒకటే ఉన్నాడే, తను ఒకడే ఉన్నాడు. మరి ఏం చేశారు? ఈ ప్రపంచాన్ని అంతా సృష్టించి నిరుపయోగంగా ఉన్నది. తాను ఎందుకు ఈ ప్రపంచాన్ని, ఈ లోకాలను, ఈ జీవరాశులను సృష్టించారు అంటే రూపానుభవాలు పొందడానికి. ఆయనకు మొట్టమొదటగా రూపానుభవాలు లేవు. ఇది ఈ కాన్సెప్ట్ అనేది సృష్టికి ముందు రహస్యం, పరమ రహస్యం. ఈ కాన్సెప్ట్ ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్లకు చివరి జన్మలో ఉన్నట్లే, చివరి జన్మల్లో ప్రయాణం కొనసాగుతుంది. తొందరలోనే వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు. తర్వాత ఆయనే అనేక రూపాలలో తన చైతన్యాన్ని ఆ జీవరాశుల్లో ప్రసరింపచేసి ఏం చేశారు? చైతన్యవంతం చేశారు. ఎందుకు చేశారు? రూపానుభవాలను పొందడానికి. బాగానే ఉంది. ఎందుకు 84 లక్షల శరీరాలను తయారు చేశారు? ఇంకా ఎన్నో నాకు తెలియదు, ఇంకా ఎన్నో చేశారు. ఎందుకు చేశారు? రూపానుభవాలు పొందాలి. ఎంతవరకు పొందాలి అంటే తాను సృష్టించుకున్నటువంటి అన్ని లోకాలలో సృష్టించుకున్నటువంటి అనంతమైనటువంటి అణువున పొందాలి కదా, రూప అనుభవాలను పొందాలి. కాబట్టి ఆ శరీరాలలో చేరి, ఆయా శరీరాలకు అనువుగా తన శక్తిని తగ్గించుకున్నాడు. అప్పుడే కదా ఆ శరీరంలో ఉన్నటువంటి అనుభవ జ్ఞానానికి పొందడానికి ఆ పరబ్రహ్మతత్వానికి అర్హత వస్తుంది, చేకూరుతుంది. కాబట్టి ఇప్పుడు బొద్దింక ఉంది, పరబ్రహ్మతత్వము బొద్దింకలో చేరింది. కానీ ఇప్పుడు పరబ్రహ్మతత్వం బొద్దింకగా పని చేయాలి. అప్పుడే ఆ బొద్దింకలో ఉన్నటువంటి ఆ బొద్దింక శరీరానికి తగినటువంటి జ్ఞానం ఆ పరబ్రహ్మతత్వం అనుభవపూర్వకంగా పొందుతుంది మాస్టర్స్. అలానే పక్షిగాను, జంతువుగాను, జలచరారుల్లో కానీ, ఏదైనా కొండగాను, చెట్లగాను, వృక్ష సంపత్తి, ఏదైనా ఖనిజ సంపత్తి ఏదైనా తీసుకోండి. అలా సంపూర్ణ అనుభవాన్ని పొందిన తర్వాత తాను మళ్ళీ ఆ పరబ్రహ్మతత్వమని తాను సృష్టించిన ఈ లోకం రూప అనుభవాలు పొందడానికి మాత్రమే తాను ఈ జగత్తునంతా సృష్టించుకుని ఆ జ్ఞానం మళ్ళీ పిదప ఏ శరీరం ద్వారా పొందాలి అంటే మానవ జన్మకు మాత్రమే, మానవ శరీరానికి మాత్రమే అది సుసాధ్యము. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఇంతటితో ముగిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు, ఇంత ఓపిక మరీ ఈ కాన్సెప్ట్ని విన్నందుకు మీకు శతకోటి ఆత్మప్రణామం. ఎందుకంటే నామాలు మీలో లేవు, అహంకారము, మమకారము అవి లేవు. అవన్నీ ఏమైపోయాయి? కారం పైనాయి. నామ అంటే ఆత్మబంధంగా, నా అంటే ఆత్మ, మమ అంటే బంధంగా, అంటే మనసుకి అతీతంగా శాశ్వతమైనటువంటి ఏకత్వ స్థితిలో అనంతంగా జ్ఞాన విస్ఫోటనం జరిగి మీ అందరినీ చూస్తూ ఉంటే నన్ను నేనే మీ కళ్ళలో చూసుకున్నట్టు ఆనంద బాష్పాలు తాండవిస్తున్నాయి. ఏం చెప్పాలో తెలీదు, ఏ చెప్పాలో కూడా తెలీదు. అలా వాక్కులు అనేది ఆ పరమ గురువుల యొక్క ఆశీర్వాదం, పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతోనూ, వాళ్ళ పరంపరలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనుగ్రహంతోనూ
ఇదే సుసాధ్యమైంది, నాది ఏమీ లేదు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరూ అనుబంధమైనటువంటి ఆత్మలకంతా అనుత్పాదన. విజయ్ కుమార్ సారు ఇప్పటికి 17వ ఎపిసోడ్ అయిపోయింది. 50 ఎపిసోడ్లు అయిపోతే ఎలా ఉంటుందంటే ఇంటర్ గెలాక్సిక్ ఫెడరేషన్లో ప్రయాణం చేసినట్లు ఉంటుంది. అంటే పత్రిజీ యొక్క శ్రేయస్సు మనందరికీ 2090 అని ఏం లేదు, 2030కే ఆ విధంగా జరిగిపోతుంది. ఎందుకంటే హాస్టల్ ట్రావెల్స్ థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు ఒక్క క్షణంలో ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే దేహం ఇక్కడే ఉంటుంది, సూక్ష్మ శరీరంలో ఆత్మ పరమాత్మ స్వరూపంలో శూన్య స్థితిలో అంతవరకు పోతుంది. సూర్యమండలం ఏముంది, సూర్యమండలానికన్నా పెద్ద పెద్ద ఉన్నాయి నక్షత్రాలు, ఆ నక్షత్రాలకే అవలీలుగా పోతుందన్నమాట. అటువంటి అంశాన్ని మనకు తెలియజేసినటువంటి విజయ్ కుమార్ సార్కి ఒకసారి చప్పట్లు కొడుతూ ఈ అవకాశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఓకే.